మీ పళ్ళు కానీ మీ పిల్లల పళ్ళు కానీ ఇలా ఉన్నాయా? అసలు ఈ కండిషన్ ఏంటి, ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్వప్నిక ఫ్రమ్ సిఎస్ డెంటల్ హాస్పిటల్. యూజువల్గా మన పై పళ్ళు అనేవి ఇలా ముందుకు ఉండాలండి, కింద పళ్ళు అనేవి లోపలికి ఉండాలి. బట్ ఈ కండిషన్లో ఏంటంటే ఈ కింద పళ్ళు అనేవి ముందుకు ఉంటాయి, పై పళ్ళు అనేవి లోపలికి ఉంటాయి. సో ఈ కండిషన్ని క్రాస్ బైట్ అంటారు. ఇది యూజువల్గా పర్మనెంట్ పళ్ళు వచ్చే టైంలోనే డెవలప్ అవుతుందండి పిల్లలకి, చిన్న ఏజ్లోనే. సో ఈ క్రాస్ బైట్స్ అనేవి జెనెటికల్గా కానీ, మిల్క్ టీత్ లేట్గా ఊడడం వల్ల కానీ, పర్మనెంట్ టీత్ డిఫరెంట్ పొజిషన్లో రావడం వల్ల కానీ, ఆర్ పిల్లలకి కొంతమంది అబ్నార్మల్ హ్యాబిట్స్ ఉంటాయి, లైక్ థమ్ సక్కింగ్ కానీ, టంగ్ థ్రస్టింగ్ కానీ, ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయంటే బోన్ మీద ఒక అబ్నార్మల్ ప్రెషర్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ఈ ప్రెషర్ వల్ల టీత్ అనేవి డిఫరెంట్ పొజిషన్లో ఎరప్ట్ అవుతాయి. సో ఈ క్రాస్ బైట్స్ అనేవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిటెక్ట్ చేసి వాటికి సరైన ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి యూజువల్గా 7 to 8 years నుంచి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీన్ని ఇంటర్వెన్షనల్ ఆర్థోడాంటిక్స్ అంటారు. ఒకవేళ ఎర్లీగా స్టార్ట్ చేయకపోతే ట్రీట్మెంట్ పళ్ళు లూజ్ అవ్వడం కానీ, అరిగిపోవడం కానీ, త్వరగా జా అనేది డీవియేట్ అవ్వడం కానీ, ఇంప్రాపర్గా బైట్ చేయడం కానీ, ఇలాంటి రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ డెంటిస్ట్ని సంప్రదించండి. మీ ఏజ్ బట్టి, కండిషన్ బట్టి రిమూవబుల్ అప్లయన్స్ ఇవ్వాలా, ఫిక్స్డ్ ఇవ్వాలా, క్లిప్స్ పెట్టాలా, లేకపోతే ఏం చేయాలనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.